హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హర్ ఛానల్. ఈరోజు మనకు ఎంతో ఈజీ రెసిపీ 2 మినిట్స్లో అయిపోయే రెసిపీ లంచ్ బాక్సెస్కి చాలా ఈజీగా మార్నింగ్ ఏ తొందర లేకుండా చేసేసే రెసిపీ కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. లంచ్ బాక్స్ తీసుకెళ్ళడానికి చాలా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడించుకోవాలి. అలా చిటపటలాడించుకున్న తర్వాత అందులోకి పచ్చిశనగపప్పు మినపప్పు అలాగే వేరుశనగ పల్లీలు వేసి వేయించుకోవాలి. అందులోనే ఒక రెబ్బ కరివేపాకు ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేయాలి. తర్వాత మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని చీల్చి వేసుకోవాలి. చిన్నపిల్లలు పచ్చిమిర్చి తినరు అనుకుంటే కొంచెం పేస్ట్ లాగా చేసి వేసేయచ్చు. సో పచ్చిమిర్చి వేసిన తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసి పచ్చిమిర్చి బాగా మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర పొడి, తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి క్వాంటిటీ మీ టేస్ట్కి తగినట్టుగా, మీకు కొబ్బరి టేస్ట్ ఎక్కువగా నచ్చుతుంది అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పొడిగా ఉడికించుకున్న అన్నం కానీ వేసుకోవచ్చు, లేకపోతే నైట్ మిగిలిపోయిన అన్నం కూడా వేసుకోవచ్చు. వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. పులుపు కోసం నేను కొంచెం నిమ్మప్పు యాడ్ చేశాను, అది వీడియో మిస్ అయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.